అందరికీ నమస్కారం అండి. ఇవాళ అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గ జనసేన పార్టీ యొక్క నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులం ఇక్కడ అందరం మీ ముందర ఉన్నాము. ముఖ్య నాయకులు, సాధకులు, అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించి మేము ఒక 7 మంది ఇక్కడ ఉన్నాము. ఇవి కాకుండా కమిటీ సభ్యులు కూడా ఇంకొక 28 మంది, మా 7 కాకుండా ఇంకొక 21 మంది కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. మేము మా జనసేన పార్టీ మా నాయకులు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనంతపూర్ రావడం జరిగింది. ఇక్కడికి రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ ఒక నిర్మాణ క్రమంలో గ్రామ స్థాయి, క్షేత్రస్థాయి నుంచి కూడా గ్రామము, మండలము, నియోజకవర్గము, పార్లమెంట్ వరకు కూడా జనసేన పార్టీ యొక్క నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ఈ 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడ్డారో, ఆ తర్వాత కూడా పార్టీ బలోపేతం చేయడానికి ఎవరైతే కష్టపడ్డారో, గ్రామాలు అయితే ఏమి, మండలాల్లో అయితే ఏమి, టౌన్స్లో అయితే ఏమి, లేదు ఈ మొత్తం పార్లమెంట్ అయితే ఏమి, ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 7 నియోజకవర్గాల్లోని మన జనసేన కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని కలిసి వాళ్ళ ఆకాంక్షలను తెలుసుకొని వాళ్ళు పార్టీ బలోపేతం చేయడానికి ఏ విధంగా దోహదపడతారు, వాళ్ళకి పార్టీలో ఎటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు పోస్టులు అనే ఒక సమాచారాన్ని సేకరణ మాత్రమే మేము చేయడానికి వచ్చాం. అందరినీ కలిసి వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తుల్ని ఏ రోజుకి ఆ రోజు మా సెంట్రల్ ఆఫీస్కి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చేరేటట్టు చేర్పించి నిజమైన కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళ ఆకాంక్షల్ని మేము విని దాన్ని పవన్ కళ్యాణ్ గారికి చేర్పించే విధంగా చేసే బాధ్యత మాకు అప్పచెప్పారు. కాబట్టి ఇవాళ ఆ బాధ్యతని నెరవేర్చడానికి ఇవాళ మేము ఒక టీమ్గా, ఇది పవన్ కళ్యాణ్ గారు నియమించిన టీము, ఒక అబ్జర్వర్గా నేను వేములపాటి అజయ్ కుమార్ అనంతపూర్కి అబ్జర్వర్గా వచ్చాను. నాతో పాటు పార్లమెంట్కి ఒక 6 సభ్యులు నాతో పాటు కూర్చోన్నారు. వీళ్ళని సహాయపడేదానికి వీళ్ళని ఇచ్చారు. ఇది కాకుండా నియోజకవర్గానికి 3 లెక్కన, అంటే ఏ విధంగా చేశారంటే, ఒక సీనియర్ నాయకులు, అలాగే సాధకులు, అంటే ఎవరైతే మొన్న మా మెంబర్షిప్ ప్రోగ్రాం ఏదైతే జరిగిందో జనసేన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వాలు చేసుకున్న వాళ్ళని ఉద్యములు అన్నారు. ఎవరైతే సభ్యత్వాల్ని చురుకుగా తిరిగి సభ్యత్వాలు చేర్పించారో వాళ్ళని సాధకులు అన్నారు. అటువంటి సాధకుల్ని, వాళ్ళని బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని టీంలో పెట్టడం జరిగింది. సో ఇటువంటిది మొత్తం మేము ఒక 28 మంది ఇటువంటి టీము అనంతపూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇవాల్టి నుంచి మొదలుపెట్టి రాబోయే 5 రోజుల్లో ఈ 7 నియోజకవర్గాల్లో మేము అందరినీ కలిసి వాళ్ళ నుంచి అర్జీలు స్వీకరించడం అవుతుంది. ముఖ్యంగా రేపు ఈ శ్రీ 7 కన్వెన్షన్ అనే చోట అనంతపూర్, సింగనమల అనే నియోజకవర్గాలకి సంబంధించి కార్యకర్తలు, వీర మహిళలు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి దరఖాస్తులు చేసుకోవచ్చు. వాళ్ళకి పార్టీలో ఎటువంటి పదవులు కావాలో, వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి ఏమి వాళ్ళు చేయదలుచుకున్నారో మాకు చెప్పి మేమంతా కూడా శ్రద్ధగా విని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుల్ని ఏ రోజుకి ఆ రోజు మేము సెంట్రల్ ఆఫీస్కి పంపించే విధంగా చేస్తాం. అలాగే 1వ తారీఖున మేము రాయదుర్గం, కళ్యాణదుర్గం ఈ 2 నియోజకవర్గాల్ని కవర్ చేసేటట్టు అక్కడ మనం రాయదుర్గంలో కూర్చొని
అంటే మేము అనంతపూర్లో కూర్చొని మీరందరూ ఇక్కడికి రాండి అని చెప్పేదానికన్నా అనంతపూర్ సింగనమల కాన్స్టిట్యున్సీకి రేపు ఉంటాము. 1వ తారీఖు నాడు మేమే రాయదుర్గంకి వెళ్తాము. రాయదుర్గం కళ్యాణిదుర్గం నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు అందరూ వచ్చి మమ్మల్ని కలవచ్చు, వాళ్ళు దరఖాస్తులు ఇవ్వచ్చు. అలాగే 2వ తారీఖున గుంతకల్, ఉరవకొండ నియోజకవర్గాలకు సంబంధించి గుంతకల్లో పెట్టి అక్కడ జనాల్ని కలుస్తాం, అక్కడ కార్యకర్తల్ని. మరి 3వ తారీఖున మళ్ళా అనంతపూర్లో ఎవరైతే ఈ 30, 1, 2 తారీఖుల్లో ఏదన్నా కానీ మిస్ అయింటే మమ్మల్ని కలవడానికి మరొక ఛాన్స్గా మేము 3వ తారీఖున అనంతపూర్లో మళ్ళా ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఈ టీం అందరం కూడా కూర్చుంటాము. అలాగే ఆఖరణ 4వ తారీఖున తాటిపత్రికి పోయి అక్కడ జనాలందరినీ, మా కార్యకర్తల్ని కలిసి వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకొని 4వ తారీఖున ఈ కార్యక్రమం ముగింపు చేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మెంబర్షిప్ టు లీడర్షిప్. అంటే ఎవరైతే సభ్యత్వాలు తీసుకున్నారో సభ్యత్వాల నుంచి నాయకత్వం దాకా నేను మిమ్మల్ని పెంపొందించే బాధ్యత నాది అని వైజాగ్ సభలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దాని యొక్క కార్యరూపమే ఇది. ఇవాళ మేమందరం కూడా వచ్చి ఎవరైతే సభ్యత్వాలు ఉన్నారో సభ్యత్వాలు తీసుకొని పార్టీలో ఏ విధంగా పార్టీకి సేవ చేయదలుచుకున్నారో, పార్టీలో వారు ఎటువంటి పదవులు కోరుకుంటున్నారో వాళ్ళ ఆకాంక్షలను తెలుసుకొని ఆ ఆకాంక్షల్ని తెలుసుకొని అవి సెంట్రల్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారికి చేరవేయడం వరకే మా బాధ్యత, అంతకన్నా వేరే లేదు. మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోము. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతని త్రికంఠ శుద్ధితో మేమందరం కూడా ఇవాళ నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చాము. సో మీరందరూ కూడా ఇది బాగా దీన్ని పబ్లిసిటీ ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీడియా మిత్రులు మీరు ఇక్కడ వచ్చిన దానికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇక్కడికి వచ్చింది మేము ఈ సభ్యత్వాలు అంటే వీటి గురించి అండి. వైసీపీ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటే, పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడే టార్గెట్ చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఉప ముఖ్యమంత్రిగా కానీ ఆయన చేసే శాఖల్లో ఆయన ఎంత నీతిగా ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారో, అలాగే ప్రజల్లో ఆయనకి రోజు రోజుకి పెరుగుతున్న పలుకుబడి, ఆయన ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ మినిస్ట్రీ తీసుకోండి, రూరల్ వాటర్స్ తీసుకోండి, ఎన్ని రోడ్లు వేయించారు, ఏ విధంగా పంచాయతీరాజ్ రూపు టోటల్గా మారుస్తున్నారు. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఉండింది పోయినసారి ప్రభుత్వం. అటువంటి దాన్ని జనసత్వాల్లో నింపి పంచాయతీరాజ్ అంటే నిజంగా కూడా మనకు గ్రామ స్వరాజ్యం అనేది మన ఒక బేసిక్ ఇది. ఆ గ్రామ స్వరాజ్యం కాన్సెప్ట్ తట్టు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇటువంటి మంచి పని చేస్తున్నప్పుడు, ప్రజల్లో మన్నలను పొందుతున్నప్పుడు వాళ్ళు ఒక థ్రెట్గానే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వాళ్ళకి ఎగ్జిస్టెన్స్కే థ్రెట్గా తయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తారు. అదే వైసీపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మేము ఆలోచిస్తున్నాం. పార్టీకి ఉన్న బలం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి బేస్ కావచ్చు, గ్రామ స్థాయిలో మీరు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నారు జనసేన వాళ్ళు అనేది ఒకటి. అంటే క్షేత్రస్థాయిలో మనం నిర్మాణము కొంచెం వీక్గానే ఉండిందని మేము కూడా ఒప్పుకుంటాం. దాని గురించే కదా ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టామో, క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ మేము చేసే మంచి, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలో కానీ మనం చేసే మంచిని ప్రజల్లోకి ఇంకా గట్టిగా తీసుకోవడానికే ఈ నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాం. 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి పార్టీ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఇటువంటి మీకు కనిపించవు. ఓకే, థ్యాంక్ యూ అండి.